72వ జయంతిని ఈరోజు సిపిఎం ఆర్మూర్ డివిజన్ కార్యాలయంలో ఘనంగా ఆయన యొక్క ఫోటోకి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఒక విద్యావేత్త, మరి చిన్నతనం నుంచే వామపక్ష భావాలకి అలవాటు పడి మరి మద్రాసు నగరంలో పుట్టినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో పెరిగి ఉమ్మడి రాష్ట్రానికి ఎంతో సేవ చేశాడు. మొదట విద్యార్థి దశలో ఉద్యమాన్ని కొనసాగిస్తూ పోలిట్ బ్యూరో స్థాయికి ఎదిగి కమ్యూనిస్టు పార్టీ మరి ఆల్ ఇండియా కార్యదర్శిగా 3 సార్లు బాధ్యత నిర్వహించడం జరిగింది. పార్లమెంటులో ఆయన యొక్క ఉపన్యాసానికి ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా మరి ఆలోచన చేసేటటువంటి పరిస్థితి ఉండేది. ఆ రకంగా మాట్లాడేటటువంటి గాంభీర్యం, తను పుట్టింది కూడా ఒక ఉన్నతమైనటువంటి ధనవంతుల కుటుంబంలో పుట్టిన, బ్రాహ్మణ కులంలో పుట్టిన, తన జీవితాన్ని మొత్తం ఇవాళ పేదల కోసం, పేద ప్రజల కోసం అంకితం చేసినటువంటి గొప్ప మేధావి. ఆయన చనిపోయిన తర్వాత ఆయన భౌతికాయాన్ని కూడా విద్యార్థుల చదువు కోసం మరి వైద్య కళాశాలకి అప్పగించడం జరిగింది. కాబట్టి అట్లాంటి గొప్ప మేధావిని ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ కోల్పోవడం జరిగింది. ఆయన యొక్క ఆశయాల్ని నేడు పాలక వర్గాలు అనుసరిస్తున్న విధానాలు, ఏదైతే తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, ఈ 3 ప్రభుత్వం కల్పించాల్సిన బాధ్యత ఉంది. వీటి కోసం నిరంతరంగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసినటువంటి నాయకుడు. ఆయన యొక్క బాటలోనే రేపు రాబోయేటటువంటి రోజుల్లో ప్రజల పక్షాన, పేదల పక్షాన సిపిఎం పార్టీగా మేమందరం కూడా ఆయన బాటలో ఉండి ఆ పేదల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పి సందర్భంగా